ఈనాటి కథ శీర్షిక ధర్మప్రభువు. ఒకానొకప్పుడు చోళ ప్రభువులు తంజావూరు రాజ్యాన్ని పరిపాలించేవారు. వారిలో ఒకడు మనునీతి చోళుడు. ఆయన పాలనలో ధర్మం 4 పాదాలా నడిచేది. మనుష్యులకే కాకుండా నోరులేని జంతువులకు కూడా ఆయన రాజ్యంలో న్యాయం దొరికేది. ఇటువంటి కీర్తి గడించిన మనువుకు లేకలేక ఒక్కగానొక్క కొడుకు కలిగాడు. వానికి విధివిడంగుడు అనే పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకోసాగాడు. విధివిడంగుడు మంచి బుద్ధిమంతుడై తండ్రికి వలెనే అతను కూడా జీవకారుణ్యం ముఖ్యమైన ఆదర్శంగా పెట్టుకున్నాడు. ఇలా ఉండగా ఒక రోజున విధివిడంగుడు దేవదర్శనానికి వెళ్ళవలెనని తన రథంలో బయలుదేరాడు. రథం వెళుతూ ఉండగా దురదృష్టవశాన ఒక చిన్నారి ఆవుదూడ గెంతుకుంటూ వచ్చి ఆ రథచక్రాల కింద పడి వెంటనే చనిపోయింది. ఆవుదూడ అవస్థ కనులారా చూడగానే విధివిడంగుడు కొయ్యబారిపోయాడు. నోట మాట రాలేదు. కొంతసేపటికి అతను తేరుకొని, అయ్యో